హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోలో కొత్త కలర్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చి మనకి బ్లూ కలరు. ఆల్రెడీ నేను వైట్ గ్రీన్ కలర్ కూడా పెట్టాను అనమాట. అది కాకుండా ఇది ఇప్పుడు మనకు బ్లూ కలరు చాలామంది ఇష్టపడి తీసుకుంటున్నారు అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే అన్నగారు దీన్ని వాడుండారు, ఆయన దగ్గర పూర్తిగా అడిగి ఈ ఆటో ఎలా ఉంది, ఆయన ముందు వాడిన ఆటోకి ఈ ఆటోకి ఉండే ఎక్స్పీరియన్స్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. అన్న దగ్గర మనం క్లియర్గా ఈ బండి గురించి అడిగి తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అన్నగారు ఏం చెప్పారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. హాయ్ అన్నగారు. హాయ్ అండి. మీ పేరు? నా పేరు షేక్ బావాజీ. అన్న, మీరు తీసి ఎన్ని రోజులు అయిందన్న? మేము తీసి యాక్చువల్గా అయితే ఒక 2 వీక్స్ అవుతుంది. కానీ మా స్టాండ్ మా యూనియన్లో వచ్చి ఒక 4-5 వెహికల్స్ తీసి ఉండారు. ఇదే వెహికల్స్. ఓకే. తీసుండే ఎక్స్పీరియన్స్ బట్టి నేను కూడా ఈ వెహికల్ తీసినాను అన్నమాట, ఎలక్ట్రిక్ వెహికల్. ఇప్పుడు మీరు 2 వీక్స్ గా దీన్ని రన్నింగ్ తోలుతున్నాం. మీరు ఎంత పడింది మీరు తీసుకునేటప్పుడు కాస్ట్? మాకు 5,000 తక్కువ 4 lakhs వెహికల్. ఇంకా మనము ఫైనాన్స్ లో తీసుకున్నాము. ఎంత కట్టారు డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్ 70,000 కట్టినామండి. 70,000. ఓన్ హౌస్ ఉండే వాళ్ళకైతే ఇంకా తక్కువ పడుతుంది. రెంటల్ హౌస్ వాళ్ళకి 70,000 అట్లా. 70,000. ఓకే. మీరు ఇప్పుడు బండి తోలుతున్నారు కదా, మీకు అంటే ఇంతకు ముందు మీరు పెట్రోల్ డీజిల్ అన్ని వాడి ఉంటారు. అవునవును, వాడి ఉన్నాం. మీకు దీంట్లో ఉండే ఎక్స్పీరియన్స్ చెప్పండి. దాంట్లో నుంచి మీకు చేంజ్ అయినప్పుడు మీకు ఏం తేడా కనపడుతుంది? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, నా దగ్గర BS4 డీజిల్ బండి ఉంది, BS6 CNG బండి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ బండికి దానికి మనకు తేడా ఏమంటే, BS4 వచ్చి మనకు డీజిల్, ఇంకోటి సౌండ్ ఎక్కువ, సౌండ్ పొల్యూషన్, ఇంజన్ వైబ్రేషన్ అంటే బాడీ కూడా అదురు ఎక్కువ ఉంటుంది. తర్వాత BS6 CNG తీసినాను, దాంట్లో అయితే సౌండ్ పొల్యూషన్ తక్కువే. కానీ విషయం ఏమరా దాంట్లో కూడా కొంచెం అదుర్లు అట్టు ఉండింది. ఇంకా మెయింటెనెన్స్ దానికి దీనికి 2 months ఒకసారి ఆయిల్ సర్వీస్ కానీ ఇవన్నీ ఎక్కువగా కొంచెం మనకు మంత్లీ ఒక 15,000 దాకా దాని ఒక మెయింటెనెన్స్ వస్తా ఉంది. ఇప్పుడు మీరు తీసినారు కదా, అంటే మీకు ఇది తీసి మీరు కొద్ది రోజులే అయింది, మీతో పాటు ఆల్రెడీ డ్రైవర్స్ తీసే ఉంటారు కదా మీ స్టాండ్ లో, వాళ్ళు ఏం చెప్పారు మీకు ఎక్స్పీరియన్స్? వాళ్ళు మనకు చెప్పేది ఏమంటే, అంటే మీరు ఇంతకుముందు మీ స్టాండ్ లో వాళ్ళు కూడా యూజ్ చేసి ఉంటారు కదా. అవునవును. వాళ్ళు మీ దగ్గర ఏం అంటే మీరు వెహికల్ చూసే మీరు కొని ఉంటారు? నేను వెహికల్ చూసి డిస్కషన్ చేసి, మంత్లీ మనకు CNG కి అండ్ డీజిల్ బండికి వచ్చే మెయింటెనెన్స్, అది ఇయర్లీ ఒక మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, అట్లే ఒక వెహికల్ ఇంచుమించు మనం ఒక 5 years వాడితే 5 years లో ఒక మెయింటెనెన్స్ ఇంచుమించు మనకేమరా అంటే ఒక 10 lakhs దాకా దీంట్లో మనకు మిగులుబాటు ఉండదండి. ఆ మెయింటెనెన్స్ తో పోలిస్తే 5 years అంటే ఇవన్నీ మీరు ఆలోచించే తీసుకున్నారు? అవునండి, అన్ని లెక్కేసి 5 years ఎక్స్పీరియన్స్ కూడా చూసుకొని అది మొత్తం కంపేర్ చేసి, ఆయిల్ సర్వీసులు కానీ వాటి యొక్క రిపేర్స్ కానీ అన్ని కంపేర్ చేస్తే 5 years మనం ఈ యొక్క వెహికల్ వాడినామంటే 10 lakhs దాకా మనకు మిగులుబాటు అయ్యే అవకాశం ఉందండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీకు ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది? ఛార్జింగ్ టైం వచ్చి యాక్చువల్ గా మనము దీని ఒక సెపరేట్ మీటర్ అన్ని మెయింటైన్ చేసినామంటే 3 hours లో కంప్లీట్ అయిపోతుంది. లేదు మనం ఇంటితో దాంతో దీన్ని కలిపినామంటే కొంచెం ఒక 1/2 hour అటు ఇటు అవుతుంది అన్నమాట. ఈ 3 hours 4 hours మనం పెట్టుకున్నామంటే మనకు మైలేజ్ వచ్చి 160 kilometers వస్తుంది. 160 కంపల్సరీ వస్తుంది. మామూలుగా బిఫోర్ వచ్చిందనే కొన్ని బ్యాటరీ బండ్లు వచ్చినాయి, అది ఒక 20-30 kilometers ఉందనగానే వాటి యొక్క స్పీడ్ కంప్లీట్ తగ్గిపోతుంది. ఇదట్ట కాదు, మనకు ఒక లాస్ట్ 30, 20, 15, 10 kilometers ఉందంటే కూడా యాస్టీజ్ అదే స్పీడ్ ఉండదు. దీంట్లో అన్నిటికంటే హైలైట్ ఏమనంటే, దీంట్లో మోంట్రాలో మా స్టాండ్ లో మా యూనియన్ లో ఒక వ్యక్తి ఫుల్ లోడ్ ప్యాసింజర్లు ఎక్కించుకొని మన పీలేరుకు పోయే రూట్ లో బాగరాపేట ఘాట్ లో అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చినారు అనమాట. మామూలుగా గేర్ బండ్లు అయితే మేము ఫస్ట్ మార్చి ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. ఈ బండి అట్టంతా ఏమీ లేకుండా సునాయాసంగా ఈజీగా లాక్కొని పోయింది అనమాట మన బాగరాపేట మౌంటైనర్స్ ఘాట్ కి. అవన్నీ కంపేర్ చేసి నేను దీన్ని సెలెక్ట్ చేసి తీసినానండి. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఛార్జింగ్ లో కానీ అంటే మీకు ఏదైనా ఇష్యూస్ ఏమైనా తెలుస్తుందా దీంట్లో? మీరు ఒకవేళ కంపెనీకి మీరు ఏదైనా అడ్వైస్ చేయాలనుకుంటే, ఇది కాదు ఇంకా కొంచెం మార్చచ్చు అని మీరు ఏం చెప్పగలరు? నేను ఇష్యూస్ అంటే మనకు పెద్దగంటూ ఏం లేదు. 1.5 year 1 year గా మా ఒక యూనియన్ లో చాలా బండ్లు ఉండే, ఒక 7-8 బండ్స్ ఉన్నాయి. కానీ నా యొక్క ఒపీనియన్ ఏమంటే,
కొంచెం ఈ మడ్ గార్డ్ షేప్ ఇంకొంచెం బాగా పెద్దవి చేసింటే అంటే దీనికి క్లోజ్ గా వచ్చింటే ఇట్లా ఈ గ్యాప్ కనిపించకుండా ఈ మడ్ గార్డ్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండు అనేది నా జస్ట్ ఒక ఒపీనియన్. ఈ ప్లేస్ లో మీకు ఇంకా కొంచెం పెద్ద ఈ మడ్ గార్డ్ అనేది మనకు ఇంత ఎక్కువ హోల్ కనిపించకుండా దానికి కొంచెం ఈ ఏమంటారు అపీ బండ్లకి ఇచ్చినట్టుగా కొద్దిగా ఇది మొత్తం కవర్ చేసి ఇక్కడ నుంచి ఇచ్చి గార్డ్ బాగుంటదని నా ఒపీనియన్. మీ ఆలోచన ఒక మంచి ఆలోచన ఇది యాక్చువల్ గా. అవును, కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకొని ఈ విధంగా ఒక మంచి షేప్ వచ్చేటట్టుగా దీన్ని పెడితే నుంచి షేప్ వచ్చిందంటే పెడితే బాగుంటుంది. ఓకే, మీకు లోపల ఎలా ఉంది? లోపల చాలా కంఫర్ట్ గా ఉందండి. యాక్చువల్ గా మనకు కారు వెహికల్ మారిగా కూర్చోవడం గానీ ఈ స్పేస్ గానీ హ్యాండిల్ కంఫర్ట్ గానీ అంతా బాగుంటది. ఇంకోటి ఏమంటే మనకు మిర్రర్ బాగా ఇచ్చినాడు కాబట్టి నలుపక్కల అటు ఇటు నుంచి వచ్చే వెహికల్ చూసేదానికి అన్నిటికీ చాలా బాగుంటదండి. ఓకే, మీకు ఇక్కడ మిర్రర్ బాగా పెద్ద మిర్రర్ బాగా ఇచ్చింది, అటు ఇటు వచ్చే వాళ్ళు కూడా కనిపిస్తారు. అలాగే మీకు ఈ లైట్స్ గానీ ఇండికేషన్స్ గానీ అన్ని బాగుంటాయి. లైట్స్ ఇండికేటర్స్ అన్ని బాగున్నాయి. రివర్స్ గేర్ సిస్టమ్ బాగా ఇచ్చిండారు. రెండోది ఏమంటే మనకు ఈ రివర్స్ గేర్ గానీ ఈ పవర్ మోడ్ అంటే ఇప్పుడు వస్తుండే కార్లు ఏ విధంగా ఆటోమేటిక్ మోడ్ కార్లు ఉన్నాయో అదే విధంగా వీటికి మోడ్ సిస్టమ్ ఇచ్చి కూడా చాలా ఈజీగా ఉంది. ఇంకోటి ఏమంటే డ్రైవింగ్ ఒక గేర్లు క్లచ్లు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు మన ఆడవాళ్ళు కూడా డ్రైవింగ్ ఫీల్డ్ లోకి ఆటో ఫీల్డ్ లోకి వస్తున్నారు. వాళ్ళ దీనికి అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బెటర్ఫుల్ వెహికల్ అండి. బెటర్ఫుల్ వెహికల్. మీకు ఇక్కడ కూడా మీరు అన్ని బాగా యూజ్ఫుల్ గానే ఉంది. అలాగే మనకి ఒక కార్ కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే డాష్ బోర్డ్ గానీ డిస్ప్లే కూడా డిజిటల్ డిస్ప్లే కూడా చాలా బాగుంది, బాగా కనబడుతుంది కూడా, నీట్ గా విజిబిలిటీ బాగుంది. చాలా అది పగలైనా గానీ రాత్రి అయినా గానీ బాగా కనబడుతుంది. వీటితో పాటు ఈ సైడ్ మిర్రర్స్ వచ్చి మామూలుగా మనకు అంత పెద్దగా కనిపించవు జనరల్ గా వేరే వెహికల్స్. అవును, ఇది కొద్దిగా పెద్దదిగా సైడ్ మిర్రర్ చాలా పెద్దదిగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకు కంఫర్టబుల్ కూడా ఈ లోపల బ్యాక్ సైడ్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మనకి బటన్ సిస్టమ్ కార్ డోర్స్ మారి ఇచ్చుండారు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లుండాయి అనేది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళు నాలాంటి లావుగా ఉండే వ్యక్తి కూడా కూర్చునే వాళ్ళు లోపల కూర్చున్నప్పుడు ఇక్కడ కాలు పెట్టుకోవడానికి ఉండే కంఫర్ట్ గానీ ఉంది. అలాగే మనకి ఇక్కడ మంచి స్పేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మనం ఏదైనా ఇక్కడ మనకు కావాలనుకుంటే ఈ సీట్ ని కొద్దిగా ముందుకు జరుపుకొని దీన్ని తీసేసి ఒక చెక్క మాదిరి పెడితే ఒక ఇద్దరు ముగ్గురు బేబీ సీట్ టైప్ వచ్చేస్తుంది అనమాట. ఒకరిద్దరు ముగ్గురు కూర్చోవచ్చు. ఆ కంఫర్ట్ కూడా ఉంది. అలాగే ఈ సీట్ కూడా కొంచెం వెనక్కి జరుపుకొని కూడా సర్దుకొని దీన్ని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెహికల్ అన్ని విధాలుగాను ఇది చాలా బాగుంది. అందులో చాలా సక్సెస్ఫుల్ గా పోతుంది. మేము ఉండే రేణిగుంటలోనే దగ్గర 10 బండ్లు దాకా కొని వాడుతున్నారు అనమాట. అందరికి ఇది చాలా కంఫర్ట్ గా అయితే ఉంది వెహికల్. అన్నగారు మీరు చెప్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇంకోటి బ్యాక్ సైడ్ ఏమరంటే మనకు డిక్కీ స్పేస్ కూడా చాలా బాగా పెద్దదిగా ఇచ్చున్నారండి. ఈ డిక్కీ స్పేస్ లో ఒక పెద్ద ఫ్యామిలీ ఎక్కడైనా వెళ్తున్నారంటే ఒక పెద్ద సూట్ కేసు కానీ చాలా స్పేస్, బ్యాగ్ డోర్ సిస్టమ్ కానీ కొద్దిగా మనము ఇప్పుడు ఒకవేళ కొంచెం ఒక ఇద్దరు ముగ్గురిని ఎక్స్ట్రా కూర్చోబెట్టుకోవాలన్నా కూడా దీన్ని ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ తీసుకొని ఒక ఇద్దరు కావాలంటే కూర్చోలేదు. లేదు, దీన్ని కూడా మనం రిమూవ్ చేసుకొని ఇక్కడ సీట్స్ మనం డౌన్ చేసి కూడా ఇక్కడ మనం ఏదైనా రెడీ చేసుకోవడానికి కూడా వాటం అయితే ఉంటుంది అనమాట. దీని మీద ఒక మ్యాట్ వేసుకొని అట్లే మనం వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2 మెంబర్స్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఒక హెవీగా ఉండే ఒక స్పేషియస్ బండి చాలా ఉందండి. మెయిన్ సౌండ్ పొల్యూషన్ లేదు మనకి. రెండోది పొల్యూషన్ విషయం లేదు. ఎందుకంటే మేము ఆటో వాళ్ళము ఈ తోలి సౌండ్ పొల్యూషన్ లో ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు స్లోగా మాట్లాడితే మనకు మళ్ళీ అని అనాల్సి వస్తాయి. అట్లా లేకుండా ఇది సైలెంట్ గా స్మూత్ గా మనకు ఇంజిన్ వైబ్రేషన్ లేకుండా బాడీ వైబ్రేషన్ లేకుండా. నాకు యాక్చువల్గా ఏమంటే బిఫోర్ వెన్నముక్క ప్రాబ్లం వచ్చింది అనమాట ఈ వైబ్రేషన్ లో. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా ఉందన్నమాట. ఓకే, అదే అన్న ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్గా చాలా మంది వెహికల్ కొన్నప్పుడు ఇప్పుడు మీరు పెట్రోల్ వెహికల్ డీజిల్ వెహికల్ మీరు వాడే ఉంటారు కదా. అవునండి. ఇట్లా వాడేటప్పుడు మామూలుగా ఇప్పుడు మనం స్పీడ్ వెళ్తుంటాం. ఒక స్పీడ్ పోయేటప్పుడు మనకి గేర్ మార్చినట్టు మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ స్పీడ్ లో ఇంత పోతున్నామని. ఇప్పుడు దీంట్లో మీరు పోయేటప్పుడు మీకు ఆ సౌండ్ గానీ ఆ వైబ్రేషన్ గానీ ఏం ఉండదు. ఎటువంటిది అలాంటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అనేది ఉండదా? ఏం కన్ఫ్యూజ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరము ఏ డ్రైవర్ అన్న లారీ, ఎందుకంటే నేను జస్ట్ ఓన్లీ నేను ఆటో డ్రైవరే కాదు, 2 వీలర్ నుంచి 22 వీలర్ అంటే లారీ ట్రైలర్ వరకు ఆల్రౌండ్ డ్రైవర్ నేను. మేము అన్ని వాడి ఉన్నాము. ఎట్లా మనం ఇంటి కోసము స్కూటీలు అవి ఇవి వాడుతూనే ఉంటాము.
అటువంటి విధంగా మనకు ఇది జస్ట్ ఎక్సలేటర్ సిస్టమ్. ఇంకా గేర్ సిస్టమ్ ఏమరా అంటే దీనికి మనకు పార్కింగ్ మోడ్, న్యూట్రల్ మోడ్, ఈకో మోడ్, డ్రైవింగ్ మోడ్ అండ్ పవర్ మోడ్ ఇచ్చినాడు. మనం ఈకో మోడ్ లో పెట్టినామంటే 40 పోతానే ఉంటది, మనం లోడ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎట్లా ఉన్నా గానీ. అదే విధంగా మనము డి మోడ్ లో పెట్టినామంటే 50 స్పీడ్ ఒకే లెవెల్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. రెండోది ఏమంటే పవర్ మోడ్. పవర్ అంటే 60 స్పీడ్ మనకు ఈజీగా. మామూలుగా రెగ్యులర్ గా ఇప్పుడు రోజు వాడుతున్నారు కదా మీరు, మాక్సిమం ఏ మోడ్ లో? మేము జనరల్ గా ఈకో మోడ్ లోనే యూజ్ చేస్తున్నామండి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అంటే, ఏదైనా కస్టమర్ ఒకవేళ ఎమర్జెన్సీ అంటేనే డి మోడ్ యూజ్ చేస్తున్నాము. కానీ దీని యొక్క పర్పస్ ఎట్లుండదు చూసేదానికోసము పవర్ మోడ్ కూడా పెట్టి వాడినాము. ఎటువంటి మన రేంజ్ లో మనకు 10-20 కిలోమీటర్లు తగ్గచ్చేమో మైలేజ్ అనేది. అది వెహికల్స్ కూడా సరే, ఇంకో కార్లు అయినా గానీ మనము 80-100 స్పీడ్ లో పోయినామంటే కార్స్ కూడా అది ఇచ్చే మైలేజ్ వేరే. మనం 100 అబోవ్ 120 అబోవ్ పోయినామంటే కంపల్సరీ కార్లు అయినా సరే మైలేజ్ అనేది కంపల్సరీ తగ్గుతుంది. అది కూడా ఇది కూడా అంతే. ఓకే అన్న. ఓకే అండి, ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా బండి కొనే వాళ్ళకు మీరు చెప్పే ఐడియా ఏం చెప్పండి? మీకు కొత్తగా బండి కొనే వాళ్ళకి చెప్పేది ఏమరంటే, మనము ఇప్పుడు ఉండే ఊబర్, ఓలా ఇట్లాంటివన్నీ వచ్చి ఉన్నాయి. దానికి తోడు కొన్ని యూనియన్ లో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి అన్ని ఆలోచించి చెప్పేది ఏమరంటే, మనం ఇప్పుడు మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాస్ట్ డీజిల్, పెట్రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. రెండోది మనకు పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంది. ప్రకృతిని కాపాడాలా, మనం పొల్యూషన్ కాపాడాలా, మనము మన యొక్క బడ్జెట్ ను కూడా కవర్ చేసుకొని మన జీవనాధారం గడవాలంటే ఖచ్చితంగా ఇటువంటి వెహికల్ తీసుకున్నామంటే మంత్లీ మనకు 15,000 అనేది సేవ్ కంపల్సరీ అవుతుంది. ప్రతి నెల 15,000 అంటే ఇంకా మనము లెక్కేసుకోవచ్చు అది సంవత్సరానికి ఎట్లా అవుతుంది, ఏమవుతుంది అనేసి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీ మాదిరిగా తీసుకోవాలనుకునే వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడే వీడియో అన్నమాట. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా కొనే వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందనే చెప్తాను అనమాట. థ్యాంక్స్ అన్నగారు. ఓకే ఓకే, థ్యాంక్స్. సలాం. ఓకే బ్రదర్, చూశారు కదా వెహికల్ ఎలా ఉందనేది. అన్న ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ కూడా, తీసుకునే వాళ్ళకి కూడా ఇది వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఎలా చెప్పుండాడు, ఏం చెప్పుండాడు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కొనాలనుకునే వాళ్ళు షోరూమ్ వెళ్ళి ట్రయల్ తీసుకోవచ్చు. లేదంటే అన్నగారు రేణిగుంటలో ఉంటారు, ఆయన దగ్గర వచ్చి అడిగినా కూడా ఆయన మీకు చూపిస్తాడు వెహికల్ ఎలా ఉందనేది. 10 మందికి ఉపయోగపడాలని ఆయన ఇంత కష్టపడి, నేను ఇంత టైం అయిపోయింది, రాత్రి అయిపోయింది అన్న వద్దన్నా కూడా లేదు సార్ మనం చేద్దాము అని ఆయన అడగడం జరిగింది. అందువల్లనే ఈయన ప్రెజర్ వల్లనే వచ్చి నేను వీడియో అయితే చేస్తున్నాను. ఒక మంచి దృక్పథంతో ఆయన ఈ వీడియోని చేసేదానికి సహాయపడ్డారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ అన్నగారు. ఓకే.